అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మద్దతు ధర లేక రైతులు పంట ఎట్లా అమ్ముకోవాలనో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజు మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మనోహర్ గారు, మీరు హాయ్ అని పెట్టండి, మేము రెస్పాండ్ అయ్యి మేము కొంటామని. రైతులందరూ వేల సార్లు హాయ్ అని పెడుతున్నారు, కానీ వీళ్ళకి రెస్పాన్స్ బాయ్ అని వస్తుంది. ఆ రోజు రైతు భరోసా కింద 12,500 రూపాయలు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 13,500 రూపాయలు చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత రైతు సుఖీభవ అని పెట్టేసి అన్నదాత సుఖీభవ అని పెట్టేసి 20,000 ఇస్తామని చెప్పి దానికి దాదాపుగా 10,500 కోట్ల రూపాయలు పెట్టాల్సింది బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా దానికి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొని రాలేదు. ఆ రోజు దాదాపుగా 13,500 రూపాయలు చొప్పున 53,52,000 మందికి 34,288 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇస్తే దాని ఊసే ఎత్తకుండా ఈరోజు 1 సంవత్సరము కాలం గడిపేటువంటి పరిస్థితి ఉంది. భరోసా కల్పించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు కార్యరూపం చేయడం జరిగింది. దాని ప్రకారంగా కర్నూలులో కూడా ఇక్కడ గౌరీ గోపాల్ హాస్పిటల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి మేము పార్టీ నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వంలో జగనన్న అధికారంలో రైతులకు మరి విత్తనం నుంచి విక్రయం వరకు కూడా ఎంతో రైతన్నలను దృష్టిలో పెట్టుకొని చేసిన పరిస్థితులు గతంలో చూసినాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వము రైతులకు ఎంతో మోసం చేసిన ప్రభుత్వం అని చెప్పేసి అందరికీ కూడా తెలుస్తుంది. అన్ని అబద్ధ హామీలు ఇచ్చి మన బడ్జెట్లో రైతుల గురించి ఎత్తిన ఊసే లేదు. అప్పుడు కూడా రైతులు అంటే చాలా చులకన చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతే రాజు అనే విధంగా కూడా తీసుకొచ్చిన పరిస్థితులు మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కూడా తయారు చేసినారు. రైతు భరోసాలు ఎంతో బ్రహ్మాండంగా కలకలలాడే రైతు భరోసాలన్నీ ఈరోజు చూస్తుంటే దుమ్ము ధూళి అన్నీ పట్టేసి మూతేసిన పరిస్థితులకు వచ్చింది. చంద్రబాబు నాయుడు చెప్పినవి ఏవి చేయడం అనే సంగతి జగమెరిగిన సత్యం, అందరికీ తెలుసు. మనం గత అనుభవాలు దండిగా ఉన్నాయి. అయినా ప్రజలు ఎందుకంటే మనకు వినే మర్చిపోవటము, కొంచెం ఏదైనా మనిషి అన్న తర్వాత ఎంతో కొంత ఆశ మళ్ళీ ఒకసారి నమ్మి ఓట్లేసి మళ్ళీ మునిగిపోయినారు. కొలువు తీరి 6 నెలల్లో ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ తోటి కాలక్షేపం చేస్తున్నారు. రైతులకు మేలు చేస్తామని చెప్పి కల్లిబల్లి మాటలు చెప్పి రైతు రుణమాఫీ అని చెప్పినారు, ఏది జరగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నెలల పాటు ఈ కూటమి ప్రభుత్వానికి సమయాన్ని ఇవ్వడం జరిగింది. ఈ 6 నెలల కాలంలో రైతులకు సంబంధించి ₹1 సహాయాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం అందించలేదు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులను సమీకరించి ఈ ప్రభుత్వం పైన పోరాటాన్ని తీసుకోవడం జరిగింది. రైతుల పక్షానే కాదు, అంచెల వారీగా ప్రతి అంశం పైన, విద్యార్థుల సమస్యలపైన, ప్రజల సమస్యలపైన, అన్నింటిపైన ఈ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి సిద్ధమైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.